ఇప్పుడు జిమ్‌కెళ్ళే వాళ్ళు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నా సెక్స్ విషయానికొచ్చేసరికి అంత స్ట్రాంగ్ ఉండదని అంటారు. అది నిజమా కాదా? సో చాలా ఇవన్నీ మంది రాంగ్ అట్లా మిత్స్ యాక్చువల్లీ. రాంగ్ మిత్స్. అంటే కొంతమంది అవి మీరు చెప్పినట్టు గూడా అది ఒక విధంగా తీసుకోవాలంటే స్టెరాయిడ్స్ యూజ్ చేస్తుంటారు కొంతమంది. సో స్టెరాయిడ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకేమవుతుంది అనంటే టెస్టోస్టిరాన్ అనేది హై అవుతుంది. బట్ కొంతమందికేందంటే స్పెర్మ్ రాకపోవడం కొన్ని కారణాలుంటాయి. ఇప్పుడు ఇది మనం స్టెరాయిడ్స్ తీసుకోగానే ఏమవుతుందంటే ఇట్ ఎఫెక్ట్స్ ఆన్ స్పెర్మటోజోవా. సో ఈ స్పెర్మ్ మీద ఎఫెక్ట్ పడి వాళ్ళకేమవుతుంది అంటే లో చేసేస్తుంది. అంటే హై టెస్టోస్టిరాన్ వాళ్ళు పీసీటీ చేయరు కొంతమంది. పీసీటీ ఈజ్ నథింగ్ బట్ పోస్ట్ సైకిల్ థెరపీ. సో ఈ పోస్ట్ సైకిల్ థెరపీ ఎవరైతే స్టెరాయిడ్స్ తీసుకున్న సైకిల్ ఉంటుంది. 5 సైకిల్స్, 10 సైకిల్స్ ఉంటుంది. ఈ సైకిల్స్ ఎవరైతే కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ సైకిల్ థెరపీ అనేది మళ్ళీ ఉంటుంది. అంటే వాష్ ఔట్ చేయడం. బాడీలో ఏదైతే స్టెరాయిడ్ మనం తీసుకున్న డ్రగ్ అయితే ఏదైతే కంపోజిషన్ ఏదైతే ఉంటుందో అది బాడీలో నుంచి తీయకుండా ఉంటే అలానే కొంతమందికి పిల్లలు కూడా పుట్టకుండా ఉంటారు. అంటే వాళ్ళకి స్పెర్మ్ అనేది డెడ్ అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళేందంటే ఫోకస్ జేయాల్సిన దాని మీద పీసీటీ మీద ఫోకస్ జేయాలి. సో పోస్ట్ సైకిల్ థెరపీ మీద ఫోకస్ చేస్తే వాళ్ళకి న్యాచురల్ టెస్టోస్టెరాన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒక 1 మంత్‌కి, 2 మంత్‌కి. సో ఇలాంటి వాళ్ళకి నేనేం చెప్పదలుచుకున్నా అంటే లైక్ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు అంటే స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళు మేము పార్ట్నర్‌తో హ్యాపీగా లేము. అంటే 1 మినిట్‌కి, 2 మినిట్స్‌కి ఆటోమేటికల్లీ స్పెర్మ్ వచ్చేస్తుంది అనంటే అదొక నెగెటివ్ సైన్ స్టెరాయిడ్స్‌కి. ఈ మధ్య జిమ్‌కెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ ఈ షుగర్ కేన్ జ్యూస్‌ని ప్రిఫర్ చేస్తూ ఉంటున్నారు. అంటే అది ఏ విధంగా బెనిఫిట్ అంటారు? పోస్ట్ వర్కౌటా లేకపోతే ప్రీ వర్కౌట్‌గా యూజ్ అవుతుందంటారా? షుగర్ కేన్ జ్యూస్ ఏందంటే ప్రీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ అనేది గాకుండా వీక్లీ 3 టైమ్స్. అంటే వీక్‌లో 7 డేస్‌లో 3 టైమ్స్ ఆఫ్ షుగర్ కేన్ జ్యూస్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని మనం తగ్గించొచ్చు. ఓకే. అదే విధంగా మనం టాక్సిన్స్ ఏవైతే బాడీలో ఉంటాయో అవి కూడా తగ్గించొచ్చు. ఎందుకు అనంటే షుగర్ కేన్ జ్యూస్‌లో మనకి ఐరన్ అండ్ మాంగనీస్ అనేది 2 కూడా ఉంటాయి. సో వాటి వల్ల మనకేమవుతుంది అంటే లివర్ హెల్త్ అనేది మనకి ప్రాపర్‌గా ఉంటుంది. సో లివర్ హెల్తే కాకుండా హీట్ ఎవరికైతే బాడీలో ఉంటుందో హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో జస్ట్ బికాస్ ఆఫ్ ఐరన్ అండ్ మాంగనీస్ ఈ రెండిటి ద్వారా మనకి బాడీలో ఉన్న హీట్ కొంతమందికి మోషన్స్‌లో బ్లడ్ పడడం, లేదా హీట్ వల్ల పింపుల్స్ రావడం ఫేస్ మీద గానీ, యాక్ని చాలా మందికి వస్తూ ఉంటుంది. సో ఈ షుగర్ కేన్ జ్యూస్ 3 టైమ్స్ వీక్లీ తీసుకోవడంతో మనకి ఇలాంటి వాటికి మనము చెక్ పెట్టొచ్చు. లివర్ టాక్సిక్ గాకుండా అంటే ఎప్పటిదప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేసుకోవడం. సో 3 టైమ్స్ తీసుకోవడం అనేది బెటర్. వీక్లీ 3 టైమ్స్. వీక్లీ 3 టైమ్స్. ఓకే. డాక్టర్ ఇప్పుడు జనరిక్ మెడిసిన్‌కి, రిటైల్ మెడిసిన్‌కి డిఫరెన్స్ ఏంటి? అంటే అదైనా అక్కడ అదే మెడిసిన్, ఇదైనా ఇక్కడ కొంచెం కాస్ట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. కరెక్ట్. బట్ జనాలు మాత్రం భయపడుతుంటారు ఈ జనరిక్ మెడిసిన్ తీసుకోవడానికి. అంటే దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఏంటి? సో ఎండ్ ఆఫ్ ద డే జనరిక్ మెడిసిన్ అయినా, రీటైల్ ఫార్మసీ అయినా కూడా కాంపోజిషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్ తీసుకున్నారు. అక్కడ కూడా పారాసిటమాల్ సేమ్, ఇక్కడ కూడా పారాసిటమాల్ సేమ్ జనరిక్ మెడిసిన్‌లో. బట్ జీఎంపీ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుందో ల్యాబొరేటరీస్ టెస్ట్ చేస్తారు. సో పారాసిటమాల్ తీసుకోండి. అక్కడ కూడా పారాసిటమాల్, ఇక్కడ కూడా పారాసిటమాల్ కాంపోజిషన్ అందులో కూడా సేమ్, ఇందులో కూడా సేమ్. కాకపోతే జనరిక్ మెడిసిన్ వాళ్ళది ఏంటి అనంటే ల్యాబొరేటరీస్ టెస్ట్ అనేది లో బడ్జెట్స్‌తో చేస్తుంటారు. కొన్ని అయితే చేయకుండా కూడా ఉంటాయి. సో ఈ బ్రాండ్స్ ఏవైతే టాప్ బ్రాండ్స్ ఉంటాయో కొన్ని మనం తీసుకున్నట్టయితే టాప్ బ్రాండ్స్ కొంతమంది మనం మెడికల్ షాప్స్‌లో వెళ్తే నేను ఈ స్ట్రిప్ తీసుకొచ్చినా నాకు అదే కలర్ కావాలి, నాకు అదే స్ట్రిప్ కావాలని అంటారు. అంటే మనం ఇంట్లో కూడా ముసలి వాళ్ళని చూసుకున్నా కొంతమంది పేరెంట్స్ అంటే అవేర్‌నెస్ లేని వాళ్ళని, అన్‌ఎడ్యుకేటెడ్ వాళ్ళని మనం స్ట్రిప్స్ తీసుకొని మెడికల్ షాప్‌కి వెళ్తూ ఉంటారు. సో నాకు ఇదే కావాలి అని అంటారు. ఆ పేరుదే పారాసిటమాల్‌దే కాల్పాల్ అని ఉంటది. డిఫరెంట్ ఉంటాయి నేమ్స్. ఫెపానిల్ అని కూడా ఉంటుంది. సో ఆ టాబ్లెట్ పింక్ కలర్‌లో ఉందంటే మనకు పింక్ కలరే కావాలని అంటుంటారు. బట్ వైట్ కలర్ ఉన్నా, గ్రీన్ ఉన్నా, పింక్ ఉన్నా ఏదున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఫార్ములా కాంపోజిషన్ ఈజ్ సేమ్. బట్ ప్రజలకి ఎందుకు అవేర్‌నెస్ రావట్లేదు అనంటే ఇక్కడ ఏదైతే టాప్ బ్రాండ్స్ ఉంటాయో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పారాసిటమాల్ ఉందనుకోండి, దాన్ని ల్యాబొరేటరీస్‌లో రీసెర్చ్ చేసి, డెవలప్‌మెంట్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్, మళ్ళీ పంచింగ్ చేసి వాళ్ళు స్ట్రిప్ బయటికి రావడానికి ఆ ల్యాబొరేటరీకి కావాల్సిన ఖర్చు 150-200 కోట్లు ఉంటుంది. నార్మల్ ఏవైతే టాప్ బ్రాండ్స్ ఉంటాయో. సో ఈ జనరిక్ వచ్చేసరికి ఏందంటే వాళ్ళు 150 సీఆర్ అంటే 150 కోట్లు కాకుండా రూ. 1,00,00,000, 2,00,00,000, 3,00,00,000 వాళ్ళు ల్యాబొరేటరీస్‌లో చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ప్రజలకి ఎవరైతే మిడిల్ క్లాస్ ఉంటుందో వాళ్ళకి తక్కువ రేట్లలో అందుబాటులోకి రావాలని చెప్పి జనరిక్ మెడిసిన్. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నట్టయితే జన ఔషధ కేంద్రం అని కూడా ఉంది. అంటే ఇప్పుడు సెంట్రల్ నుంచి మనకి మోడీ రీసెంట్‌గా కొన్ని మంత్స్ కింద మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది.
సో అది కూడా జనరిక్ మెడిసిన్ కిందకి వస్తుంది. అంటే మనకు ప్రైమ్ మినిస్టర్ ఇనాగరేట్ చేసిండు అని అంటే అది కూడా బెస్టే. కాకపోతే అది ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి తక్కువ రేట్లో దొరకడానికి ఈ జనరిక్ మెడిసిన్ అనేది ఉంటుంది. బట్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ సేవింగ్ టాబ్లెట్స్ అని ఉంటాయి. ఒక 2-3 టాబ్లెట్స్ ఉంటాయి. ఒకటి ఆస్పిరిన్, ఒకటి క్లాప్డోగ్రిల్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ టాబ్లెట్స్ ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిన, హార్ట్ అటాక్ వచ్చే టైంలో ఈ ఆస్పిరిన్ టాబ్లెట్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ ఏదైతే ఫామ్ అయ్యి ఉంటుందో అది బ్లాకేజెస్ని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కోసం చాలా హెల్ప్ఫుల్ అవుతుంటాయి ఈ ఆస్పిరిన్, క్లాప్డోగ్రిల్ టాబ్లెట్స్. సో ఇవి మనం ఏంటంటే ఆ టైంలో జనరిక్ అనేది మనం యూజ్ చేయలేం. అంటే ఒక్కొక్కసారి 1 టాబ్లెట్తో కాకుండా 2 టాబ్లెట్స్తో హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఈరోజు మార్నింగ్ వేసుకున్న టాబ్లెట్ హెల్ప్ఫుల్ అవ్వకపోవచ్చు, నైట్ వేసుకున్న టాబ్లెట్ హెల్ప్ఫుల్ అవ్వకపోవచ్చు, నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నది హెల్ప్ఫుల్ అవ్వచ్చు. బట్ మనకు టాప్ బ్రాండ్స్ ఏంటంటే వేసుకున్న ఇమీడియట్లీ మనకి రిజల్ట్ చూపిస్తుంది. సో ఇలాంటి లైఫ్ సేవింగ్ టాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆస్పిరిన్, క్లాప్డోగ్రిల్ కానివ్వండి, అవి మనం జనరిక్లో కన్నా టాప్ బ్రాండ్స్ ప్రిఫర్ చేయడం ఇంపార్టెంట్. అంటే నేను జనరిక్ పనిచేయదని చెప్పట్లేదు, లైఫ్ సేవింగ్ అని అందుకే చెప్తున్నాను. ఆ లైఫ్ సేవింగ్ అప్పుడు మనకి ఇమ్మీడియట్ క్విక్ రియాక్షన్ వచ్చే టాబ్లెటే మనకి ఇంపార్టెంట్. అంటే ఈ టాప్ బ్రాండ్స్ ఏంటంటే వాళ్ళు 200 కోట్లు 300 కోట్లు పెట్టి ల్యాబొరేటరీ టెస్ట్ చేయడము, అంటే ఒక జిఎంపీ అనేది ప్రాపర్గా ఉండడం, ఆ మెడిసిన్ కాంపోజిషన్ ఏవైతే ఉంటాయో అవి అక్యురేట్గా ఉండడం వల్ల మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి కాకుండా జనరల్గా మనకి బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ కానివ్వండి, జనరల్ మెడిసిన్స్ ఏమైనా యాంటీబయాటిక్స్ అయినా మనం జనరిక్స్లో నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో జనరిక్కి రీటైల్ దానికి ఉన్న డిఫరెన్స్ ఇది. ఓకే డాక్టర్, చాలా విషయాలు చెప్పారు. ప్రతిసారి మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఏదో ఒకటి మోటివేట్ అవుతూ ఉంటాను. ఈసారి జిమ్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్.